తెలుగు స్క్రీన్ మీద సంక్రాంతి ఫైట్ గట్టిగా జరుగుతోంది. స్టార్ హీరోలతో పాటు కుర్ర హీరోలు కూడా బరిలో దిగటంతో కొన్ని సినిమాలు రేస్లోంచి తప్పుకోవాల్సి వచ్చింది. సంక్రాంతికి ఇంత హెక్టిక్ గా కనిపించిన వెండితెర ఆ తర్వాత వీక్ లో మాత్రం వెలవెలబోతోంది. టాలీవుడ్ నుండి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిపబ్లిక్ డే రిలీజ్ కి రెడీ అవ్వట్లేదు. సంక్రాంతి బరి నుంచి సైడ్ అయిన ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటోంది. ఆల్రెడీ డేట్ కూడా అనౌన్స్ చేసి కొత్తగా ప్రమోషన్స్ షురూ చేశారు. సంక్రాంతికి సెట్ అనుకున్న సినిమా ఖాళీగా ఉన్న రిపబ్లిక్ డే డేట్ ను కాదనుకుని ఫిబ్రవరి 9కు వెళ్లడం మీద చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 9కి కూడా వెండితెర మీద గట్టి పోటీ ఉంది. ఈ మధ్యలో 2 ఫ్రైడేస్ ఉన్నా ఆ రెండింటిని లైట్ తీసుకున్నారు మేకర్స్. సంక్రాంతి సినిమాల హడావిడి అప్పటి వరకు ఉంటుందని ఫీల్ అయ్యారో లేక ఫిబ్రవరి డేట్ కలిసి వస్తుందని నమ్మారో గానీ అందరూ ఫిబ్రవరి 2nd ఫ్రైడే మీదే ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న రిపబ్లిక్ డే డేట్ ను డబ్బింగ్ సినిమాలు ఆక్యుపై చేస్తున్నాయి. ఆల్రెడీ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు వర్షన్ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు మేకర్స్. విక్రమ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగ్లాన్, ఇండియాస్ ఫస్ట్ ఏరియల్ యాక్షన్ డ్రామా ఫైటర్ సినిమాలు కూడా రిపబ్లిక్ డేకే రానున్నాయి. మరి సినిమాలకు తెలుగు సినిమాలు బరిలో లేకపోవడం ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.